అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో కర్రీ ఏంటంటే నాటుకోడి పులుసు చూపిస్తా చూడండి. ఇది నిన్న మేము కోడి తెచ్చుకున్నామండి. నిన్న కోడి తెస్తే ఈరోజు మేము దాన్ని కర్రీ చేసుకుంటున్నామండి. చూసారా, మా అక్కకైతే అసలు ఈ తినాలని లేదంట ఈ నాటుకోడి పులుసు. ఎందుకు అక్క తినాలని చెప్పు? ఎందుకో చికెన్ మీద విరక్తి వచ్చేసింది తిని చెప్పు ఎందుకు? చికెన్ తినలేమండి ఎక్కువ సార్లు. మా ఆయనకైతే అస్సలు నచ్చలేదండి నాటుకోడి చికెను. ఎందుకంటే మామూలు చికెన్ తెచ్చుకుంటానని చెప్పాడు. దాన్ని ఏమంటారు, బాయిలర్ చికెనా? మామూలు చికెన్. ఇప్పుడు దాన్ని నేను కాజు వేసి చేస్తానండి. ఇదిగోండి కాజు పచ్చి జీడిపప్పుతో చికెన్ చేస్తాం. ఇదిగోండి పాపలు వేసేసిందండి. చికెన్ కూర ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ పిల్ల మరక్కం తాగుతుంది. బజ్జో బజ్జో నాన్న చిన్ని నాన్న నిద్రపోయింది. యూట్యూబ్లో చూస్తే నిద్రపోయింది. కళ్ళు మూస్తుంది. చూడండి, ఇప్పుడే సాల్ట్ వేసేసాను. ఉడకాలి ఇంకా బాగా ఇది. ఎందుకంటే నాటుకోడి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా ఉడకాలండి. చూడండి, చూసారా, ఇంకా బాగా ఉడకాలండి ఇది. ఈ నాటుకోడి ఉడకాలి కాబట్టి మూత వేసేసుకున్నాం. ఎందుకంటే బాగా ఆవిరికి బాగా ఉడుకుతుంది కాబట్టి. మా అక్క చూడండి మా పాపని ఎలా పడుకోబెడుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా అక్క చూడండి ఫ్రెండ్స్ పాట పాడుతుంది మా పాప కోసం పడుకోమని. చూడండి, పడుకుంది ఇంతకీ. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలా పడుకోబెట్టారా? మా అక్క ఒక డిఫరెంట్గా పడుకోబెడుతుందండి. చూడండి, ఆ పిల్లకి అసలు నిద్ర కూడా రావట్లేదండి. కళ్ళు మూసుకుందా? ఆ పిల్ల కానీ పడుకోబెడితే నీకు స్పెషల్ దోశ వేసిస్తా. మా అత్త వచ్చిందండి ఇప్పుడేని మార్కెట్ నుంచి. ఎక్కడికి వెళ్ళావా? రోడ్డు మీద ఎంత ఇప్పుడు టమాటాలు రేట్లు? చూసారా, టమాటాలు మళ్ళీ ఆనియన్స్ వచ్చింది. ఎర్రగడ్డలు చూడండి. ఎర్రగడ్డలు ఎంత? 2 కిలోలు 50. అప్పుడు టమాటాలు కేజీ 60 అంట అండి. ఫైనలీ మా పాప నిద్రపోయిందండి. మా అక్క సక్సెస్ అయ్యిందండి ఈ పిల్ల నిద్రపోపించేలో. మామూలుగా అసలు నిద్ర కూడా పోదండి. రాత్రి నిద్రపోదు, మధ్యాహ్నం నిద్రపోదు, ఉదయం నవ్వుతుందండి నిద్రలో. చూసారా, తన గురించి నేను చెప్తున్నాను, నవ్వుతుంది. గుడ్ గర్ల్, క్యూట్ గర్ల్. అవును కదా? లేసిందంటే క్యూట్ గర్ల్. ఇది ఇంకా ఉడకాలండి. చూడండి, కొంచెం దగ్గరలోనే ఉంది, ఉడికే దగ్గరలోనే. అప్పుడు టమాటా పేస్ట్ అనేది వేసేసుకున్నది ఉడికితే. కానీ చూడండి, ఎవరెవరికి ఇష్టమో నాటుకోడి అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మనవరాలు నిద్రపోతుందని చెప్పి సైలెంట్గా మాట్లాడాలంట. వాళ్ళ నాన్నమ్మ చెప్పింది. చూడండి, సుస్ అంట, అన్నీ సుస్ అంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనవడి దగ్గరికి వెళ్తుంది స్నానం చేయించాలని. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మనవడు. మనవడు అంటే మా ఆద్య వాళ్ళ తమ్ముడు. వాళ్ళు అక్కడికే కదా వెళ్తావా? ఈ ఎండలో వెళ్తావా? చూసావా, మొన్న పచ్చి జీడిపప్పు కంట్లో మచ్చబడిపోయింది. నాకు కూడా పడిపోయింది తెలుసా, అక్కకు కూడా పడిపోయింది. ఇప్పుడు మా ఆయన ఏం తెస్తాడు చెప్పు? చికెన్ అంట. ఆ చికెన్ నేను తిన్నాను చెప్పేసాడు. ఈరోజు మా ఇంట్లో చికెన్ పండగ. నేను మామూలుగా చికెన్ తినట్లే, చాలా రోజులైంది. అంత లేదు. ఎన్ని రోజులైంది నేను చికెన్ తిని చెప్పు? మా చెల్లెలు కష్టపడిపోతుంది. చూడండి, చికెన్ కర్రీ చేస్తూ ఉంది. ఆల్రెడీ అయితే పసుపు వేసేసాను. ఎందుకంటే బాగా కొంచెం ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. ఓకే అండి, టమాటా పేస్ట్ వేసి
టమాటా పేస్ట్ వేసేసానండి. ఇది ఇంకా బాగా ఉడకాలండి. చూడండి ఇదిగోండి మా కర్రీ ఇంకా ఉడకాలండి. ఇది కానీ వేడి వేడి రాగి ముద్దలో వేసుకొని తింటానండి, అదిరిపోతుంది నాటుకోవడం. కానీ మేము రాగి సంగటి చేసుకోవట్లేదండి, ఓన్లీ చికెన్ దోశ తింటామండి. దోశలు అనుకుంటున్నారు కదా మీరు, ఏం స్పెషల్ లేదండి. కోడి తెచ్చారు కాబట్టి కోడి వండుకుంటున్నాం మేము ఈరోజు. కోడి ప్లేస్లో రేపు కోడిగుడ్డు కూడా వండుకోండొచ్చండి. కోడి లేకపోయింటే ఏదో ఒకటి తినాలి కదా, రోజుకి ఏదో వంట ఉంటుందండి. గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే చికెన్. అక్క తినక్క ఈరోజు చికెన్ బాగా తినకపోయినా తింటా అంతే. బాగుంటుంది, తిను టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి వేసుకుంటుందండి మా చెల్లెలు. చేసాను 2 స్పూన్స్ వేసేస్తానండి. కొంచెం అలాంటి మిరప్పొడి, కారం కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. పోసాయి ఆశీర్వాదం నాని గారి కారం తినండి మీరు కూడా. మరలా బాగా తినాలండి బతుకుంటే. స్పైసీ చికెన్ రెడీ. ఇంకా కాలేదండి, ఇది చాలా టైం తీసుకుంటుంది నాటుకోడి. చూసారా, ఇంకా టైం పడుతుంది. దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. ఈరోజు చాలా త్వరగా వంట అయిపోతుందండి. మాకు ఆల్రెడీ వంట ఏంది అనేది మనకు ఐడియా ఉంది కాబట్టి ఈరోజు చాలా ఫాస్ట్గా చేసుకుంటాం. భయంకరంగా సెగండి ఈ వంట రూమ్లో ఉండాలంటేనే అసలు వద్దండి. అందరూ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. బయట అందరూ మంచి నీళ్ళు, టెంకాయ నీళ్ళు, మజ్జిగ అన్నీ తాగండి. మీరంతా హెల్తీగా ఉండండి. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ఇది ఉడకాలి కాబట్టి మూదేసేసుకున్నాను. ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, చూసారా, అలా ఉండాలండి. ఇలా ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఓకేనండి, మా నాటుకోడి పులుసు కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం. బాయ్.